ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆద్య, నా మీద జరిగిన ఈ దాడి గురించి మీ పెద్దమ్మకు తెలియకూడదు. ఆ విషయం నాకు తెలియదా పెదనాన్న? చిన్న యాక్సిడెంట్ అని చెప్తాం. జానకి, అయ్యో, ఏమైందండి? ఏం జరిగింది? చిన్న యాక్సిడెంట్ అయింది. చిన్నదంటారేంటండి? తల కట్టు కడితేను. నాకేం కాలేదు జానకి. దేవుడి దయ వల్ల మీరు క్షేమంగా తిరిగి వచ్చారు. అక్కడ ఏదైనా గొడవ జరిగిందేమోనని ఎంత కంగారు పడ్డాను. సమస్యల్ని సామరస్యంగానే పరిష్కరించాలి. హింసకి అవకాశం ఉన్నంత వరకు దూరంగా ఉండాలి. అసలు అతను మిమ్మల్ని ఎందుకు చంపాలని చూస్తున్నాడు? ఒకరు ఒక మంచి పని చేస్తున్నప్పుడు అది నచ్చని వాళ్ళు, ఆ మంచి ఇంకొకరికి నష్టం కలిగిస్తుంది అనుకునే వాళ్ళు ఉంటారు కదా జానకి. వీళ్ళకి రామ వల్ల కలిగిన కష్టమేంటో నష్టమేంటో తెలుసుకోవాలనే వెళ్ళాను. కాని వాడక్కడ లేడు. లేదంటే అక్కడే వాడికి గట్టిగా బుద్ధి చెప్పేవాణ్ణి. ఇప్పుడు వాడెవడో తెలిసింది కదా. ఇంకొక్కసారి వాడు రామాజోలికి రాకుండా వాణ్ణి ఎలా ఆపాలో నాకు తెలుసు. నేను చూసుకుంటాను జానకి. పెదనాన్న, వాళ్ళ ఆటలకు ఫుల్ స్టాప్ పెట్టాలంటే మీరు ఎలక్షన్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సిందే. లేదంటే ఈ ఊరిని రామాని మనం కాపాడుకోలేం పెదనాన్న. రామ ఉద్యోగంలో చేరినప్పటి నుంచి నేను ప్రశాంతంగా నిద్రపోయిందే లేదు. రామా చేసేది ఎండోన్మెంట్ ఆఫీసర్ జాబ్ కదా పెద్దమ్మ. తనని దేవుడే చూసుకుంటాడు. మనం భయపడాల్సిన అవసరం లేదు. కానీ సమస్యలు నీడలా వెంటాడుతున్నాయి కదమ్మా. వాటిని పరిష్కరించడానికి నేనున్నాను కదా జానకి. నువ్వేం భయపడకు. అవునండి, అన్ని చోట్ల మన మంచితనం పని చెయ్యదు కదా. మీరు అధికారంలో ఉంటేనే మనం ఏమైనా చేయగలం. ఇక్కడ వీళ్ళందరూ ఇంట్లోనే ఉన్నారు, అక్కడ వాళ్ళిద్దరూ చేస్తున్నారు. పిన్నికి మా నాన్నని వీళ్ళు చూశారంటే మా నాన్న బతికే ఉన్నాడన్న విషయం బయటపడిపోతుంది. నేను ఆడుతున్న నాటకం నిజం అనుకొని బాబాయ్ నాకు సపోర్ట్ చేస్తున్నాడు. ఈ విషయం బయటికి తెలిస్తే బాబాయ్ కూడా నాకు రివర్స్ అయిపోతాడు. ఇప్పటి వరకు చేసిందంతా బూడిదలో పోసిన పన్నీరైపోతుంది. అయ్యయ్యో, వాళ్ళ ఫోన్ లిఫ్ట్ చేసినా బాగుండు. వాళ్ళని అట్నుంచటే పంపించేసేవాళ్ళం. ఈ గండం నుంచి మనం తప్పించుకోవాలని ఆ దేవుణ్ణి ప్రార్థించడం తప్ప ఇంకా మన చేతుల్లో ఏమీ లేదే. మా నాన్న ఓ తల్లి, ఓ చూడు 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 చూడు. చూడండి ఎంత ముద్దుగా ఉందో కదా. ఏది లైవ్? ఏయ్, ఏనా చాలా క్యూట్గా ఉంది. మా ప్రశాంత్ అదృష్టవంతుడు, లక్ష్మీదేవినే కన్నాడు. అనయ్య, ఇలా ఇవ్వనయ్య. తండ్రిని అయ్యాను కానీ బాధ్యత గల తండ్రిని అవ్వలేకపోయాను. రే, కూతురు పుట్టింది కదా, ఇక నుంచి మారిపోతావులే. మారకపోతే కూతురు కొడుతుంది కదా.
అందరూ ఎప్పుడూ ఒకేలా ఉండర్లే. ఏది ఇటివ్వు నాకివ్వు. తీసుకో. హా. అచ్చం నాలాగే ఉంది, బంగారు తల్లి. ఎంత చూడముచ్చటగా ఉందో పాప. ఏయ్, పసిపిల్లలకు ముద్దులు పెట్టకూడదే మొద్దు. ముద్దొస్తే మరి ఏం చేయాలి? ముద్దొచ్చినప్పుడు అలా చూసుకుని మురిసిపోవాలి. ఇదిగో మన ప్రశాంత్లాగా. చిచి వదినా, ఎదిగో మీ మనవరాలు. మీరన్నట్టుగా నిజంగా మీ పోలికే వదినా. ఊరుకో అమ్మా, మా ఆవిడ నిజం అనుకుంటుంది. నిజం కదా ఏంటి? పాప అందంగా ఉంది కదే. అంటే నేను లేనా అందంగా? నిన్ను నువ్వు అద్దంలో చూసుకుంటే ఇప్పుడిలా అనేదానివి కాదే. నిజం చెప్పాలంటే పాప అమ్మ పోలికే. అబ్బో, తండ్రి క్రెడిట్ అంతా తల్లికే ఇచ్చేస్తున్నాడా? ఇప్పుడే పుట్టింది కదా, అప్పుడే పోలికల గోలు ఎందుకులే అల్లుడు. తీసుకోండి మీ మనవరాల్ని. ఇన్ని రోజులు మీ కూతురు తన్నింది, ఇప్పటి నుంచి మీ మనవరాలు తంతుందిలేండి. దూదిలో ఉన్న మెత్తని పాదాలతో మనవరాలు తంతుంటే ఎంత హైగా ఉంటుందో తెలుసా? బాబాయ్ పాపనివ్వండి. మిస్టర్ అండ్ మిస్సెస్ అష్మిత ప్రశాంత్ల ముద్దుల కూతురు. తీసుకో. చూసావా అస్మిత, మన పాప ఎంత క్యూట్ గా ఉందో. ఎవర్రా మన పాప? ఎవరంటావేంటమ్మా? నీకు పుట్టిన పాప నీ పాపే కదా. సరోగసిలో కూడా చాలా మంది 9 నెలలు మోసి కంటారు. అంత మాత్రాన అది వాళ్ళ పాప అయిపోతుందా? ఇది నా రక్తం మాత్రమే పంచుకుని పుట్టిందంతే. అందుకని పొంగిపోయి ఆనందాన్ని ఎవరితో పంచుకోను? చెప్పాలంటే ఇది పుట్టిందన్న ఆనందం నాలో 1% కూడా లేదు. ఎప్పటికీ ఇది నా బిడ్డ కాదు. ఏం మాట్లాడుతున్నావు అస్మిత? అవును, ఈ బిడ్డని నేను కోరలేదు. నేను ఈ పెళ్లిని కూడా కోరుకోలేదు. ఈ భర్తను నేను అస్సలే కోరుకోలేదు. అసలు ఈ బిడ్డ నా కడుపులో పడుతుందని అస్సలే అనుకోలేదు. అనుకున్నా అనుకోకపోయినా కన్నది నువ్వే కదా అస్మిత. నీతో కనాలి అనుకున్నాను నా బిడ్డని.